అభిరుచి మీ అభిరుచి. వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. నోరూరించే రుచికరమైన వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. అవేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వెరైటీ వంటల్ని కోరుకుంటూ మన ప్రేక్షకులు ఈమెయిల్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రుచికరమైన వంటని కోరుకుంటున్నారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం రెసిపీ కోరుకుంటున్నారో చూద్దామా? ఓకే అండి. ఓకే, సుజాత గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు, దమ్మాలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించండి అంటూ అడుగుతున్నారు. ఓకే అండి. దమ్మాలు సో ఇప్పుడు మనకు బేబీ పొటాటోస్ దొరుకుతాయండి. సో వాటితో ఇది తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఒకవేళ అది దొరకపోయినా మామూలు బంగాళదుంపలతోనైనా మనం చేసుకోవచ్చు, లేదా మామూలు స్కూప్స్ తీసుకుంటాం కదా, ఆ స్కూపర్ తో కూడా చిన్న సైజ్ లో మనం అలా తీసేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి దమ్మాలు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దమ్మాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళదుంపలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి దమ్మాలు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ చిన్న చిన్న సైజ్ బంగాళదుంపలు అనుకున్నాం కదండి. వీటిని ముందుగా ఉడికించేసి ఒక తీసి పెట్టేసుకున్నాం. సో కొద్దిమంది ఏం చేస్తారంటే వీటిని పైన స్కిన్ పీల్ చేసేసి ఫోర్క్ తో కొంచెం అలా హోల్స్ చేస్తారు. హోల్డ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అలా కూడా వాడుకుంటారు. ఓకే ఓకే, సో ఇప్పుడు డీప్ ఫ్రై అవసరం లేకుండా మీరు ఇలా ఉడికించిన మెథడ్ లో చూపిస్తున్నారు. ఓకే, అయితే అంటే రెండిట్లోకి ఏది టేస్టీగా ఉంటుంది? కొంచెం ఆయిల్ లో ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది కదా, చిప్స్ మామూలుగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బట్ హెల్తీగా అనుకుంటే, హెల్త్ కాన్షియస్ పరంగా అయితే ఇది కొంచెం ఇంకొద్దిగా అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఫ్రైడ్ ఆలుతో కావాలి అనుకుంటే అలా ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తారు. ఓకే ఓకే, అంటే బాగా క్రిస్పీగా అయిపోయినా మనకి బాగానే ఉంటాయి అవి, అంటే మనకు అది మగ్గితే సరిపోతుంది అంతే. ఓకే, ముందుగా ఉల్లిపాయ ముక్కలు. అంటే ఈ దమ్మాలకి పొటాటోస్ రౌండ్ గా అలాగే షేప్ లో ఉండాలా? ముక్కలతో కూడా చేసుకోవచ్చండి. ఓకే, ఒకవేళ అంటే ఆ ఫీల్ రావడానికి, అంటే మీరు ఇందాక స్కూప్ చేసుకోవచ్చు అన్నారు కదా, సో స్కూప్ కూడా మనకి అది రౌండ్ గానే వస్తుంది కదా. అంటే బేసిక్ గా దమ్మాలు అంటే కొంచెం అంటే తొందరగా మనకు ఐడియా వచ్చేది చిన్న రౌండ్ పొటాటోస్ తో చేస్తాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నా ఉల్లిపాయతో పాటు. ఓకే, సో ఈ చిన్న బంగాళదుంపలు దొరికే సీజన్ లో వీటితో చేసుకోవచ్చు, లేదంటే మీరు అన్నట్టు ఆ స్కూప్ తో ఆ రౌండ్ షేప్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. టైం లేదు అనుకుంటే మామూలుగా చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, అంటే అలా ఏంటంటే ప్రెజెంటేషన్ కి బాగుంటుంది కదా మనకి అలా షేప్ లో ఉంటే. సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, టమాటో ప్యూరీ అండి. ఓకే, సో ఉడికించేసి పేస్ట్ చేసుకున్నాం. అలాగే జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, సో ఇది ఎక్కువగా అంటే గ్రేవీలా కాకుండా కొంచెం సెమీ గ్రేవీ టైప్ లో వస్తుంది, కొంచెం ముద్ద కూరలానా? మరి ముద్దగా కాకుండా కొంచెం లైట్ గా గ్రేవీ. ఓకే,
ఓకే, ఇది కాస్త వేగాలండి మనకు. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ ఈ టమాటో ప్యూరీ అదంతా వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. కోడిగుడ్డు పెంకుల్ని పడేసే బదులుగా మొక్కల మొదళ్లలో వేసినట్లయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దగ్గరికి అయిపోవాలా? అవునండి. సో ఇప్పుడు దీంట్లో పెరుగు. ఓకే, సో పెరుగు వేసిన తర్వాత జీడిపప్పు పేస్ట్ అండి. ఓకే, ఇప్పుడు మామూలుగా దమ్ బిర్యానీ అంటే మనకి చక్కగా అలా గ్రేవీ వేసేసి రైస్ వేసి దాన్ని స్టీమ్ చేస్తాం కదా. దమ్మాలు అంటే కూడా అంతేనా రాజు గారు? మూత పెట్టేసి అంటే మసాలాలు అవి వేసిన తర్వాత బంగాళదుంపలు వేసాక కాసేపు మూత పెట్టేసి మనం కొంచెం ఆ స్టీమ్ మీద కుక్ అవుతుందండి. అంటే మామూలుగా వంటలన్నీ కూడా మనం అలాగే మగ్గిస్తాం కదా, దీనికి స్పెషల్ ఏంటి? సో మసాలాలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఓకే, సో దమ్ మామూలుగా బిర్యానీలో కూడా మనం ఇలా కొంచెం కర్డ్ ఇవన్నీ కూడా వేస్తాం కదా గ్రేవీలో. సో కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కర్డ్ అలా యాడ్ చేసి, కాబట్టి అంటే దాంట్లో దమ్ చేస్తాం కాబట్టి అలాగా లేదు. అంటే కొంచెం ఆ మసాలాలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మామూలు రెగ్యులర్ మసాలా కర్రీస్ కానీ కుర్మాలతో కానీ. తర్వాత కొంచెం బంగాళదుంపల మెయిన్ ఇంగ్రీడియంట్ అది వేసిన తర్వాత మసాలాలో మూత పెట్టేసి కాసేపు మనం అంటే స్టీమ్ మీద ఉడికిస్తుంటాం కదా, హిందీ టర్మ్ దమ్ అనమాట. ఓకే ఓకే, సో అలా కొంచెం కాసేపు ఆ మెథడ్ లో ఉడికిస్తాం. ఓకే ఓకే ఓకే, సో ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న చిన్న బంగాళం. సో మామూలుగా నేను ఇంకో మెథడ్ కూడా చెప్పాను కదండి, ఆయిల్ లో కూడా ఫ్రై చేసుకుంటారు, అవి కూడా మనం ఇదే స్టేజ్ లో యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఏదైనా ఫైనల్ గా ఈ గ్రేవీ అంతా రెడీ అయ్యాక యాడ్ చేసేసుకోవాలి. కానీ మనకి బంగాళదుంప అంటే పైన టేస్ట్ వస్తుంది, కానీ ఇది లోపల దాకా వెళ్తుంది ఆ ఫ్లేవర్ మనకి. కాసేపు మనం మూత పెట్టేసి చేస్తాం కదా. అవును, సిమ్ లో కాసేపు మనం. లేదా వీటికి కూడా మనం అంటే చిన్నగా హోల్స్ ఏమైనా పెట్టుకోవచ్చా? కావాల్సి చేసుకోవచ్చు, అంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంటే హోల్స్ చేసుకుంటే మనకు ఆ టేస్ట్లు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా లోపల వరకు ఎక్కుతాయి. ఓకే, అదే ఎందుకంటే ఉడికించిన వాటికి మామూలుగా మనం అలా హోల్స్ గానీ చేయబోతే ఇవి ఉచిది ఇలా అయిపోతాయి కదా. సో కాసేపు ఉడకాలి. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే ఓకే, సో సైడ్ లో మనకి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదండి. సో అయితే ఇలా సెమీ గ్రేవీలా ఉండాలా ఇది? ఎస్ అండి. సో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా. ఓకే, చాలా బాగుంది రాజు గారు ఇలా చూస్తుంటే చక్కగా. ఇది మన కాంబినేషన్ ఎందులోకి అయితే చాలా బాగుంటుంది? రెండిట్లోకి బాగుంటుంది, రైస్ రోటి దేనికైనా. ఓకే, కస్తూరి మేతి అండి. ఓ, ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుందా? ఎస్. ఇది వేయగానే ఒక మంచి ఫ్లేవర్ స్టార్ట్ అయిపోయింది. ఎస్ అండి. సో మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి నేను ఆల్రెడీ బౌల్తో రెడీగా ఉన్నాను. ఓకే, రెడీ అయిపోయింది. అంటే కావాలనుకుంటే మనం కొంచెం గ్రేవీ టైప్ లో కూడా చేసుకోవచ్చు కదా, అంటే మన ఇష్టం చేసుకోవచ్చు. కాకపోతే దమ్ ఆలు అంటే ఈ ప్రాసెస్ లో ఇలా ఉండాలి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. వావ్, ఓకే, దమ్మాలు రెడీ. స్మెల్ వస్తుంది రాజు గారు, వెరీ నైస్. చూసారు కదండి, వేడివేడిగా దమ్మాలు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు దమ్మాలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దమ్మాలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ప్యూరీ, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, జీడిపప్పు పేస్ట్, ఉడికించిన చిన్న బంగాళదుంపలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దమ్మాలు రెడీ. దమ్మాలు తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, వావ్, చాలా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. గ్రేవీ అయితే ఎంత బాగుందో. మెయిన్ గ్రేవీ అండ్ పొటాటో కూడా మీరు అన్నట్టు కొంతసేపు మనం స్టీమ్ మీద కుక్ చేసాం కదా,
అది ఇంకో కొంచెం సాఫ్ట్ అయింది అండ్ ఈ ఫ్లేవర్స్ కూడా బాగా బాగా పట్టాయి. పట్టేస్తాయి. ఎలాగో మనం మొత్తం పొటాటో ఒక్కసారి తినం కాబట్టి మనము దాన్ని తుబ్బుకొనే తింటాం కదా. సో బాగుంది రాజుగారు, చాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే మెయిన్ గ్రేవీ అయితే అసలు ఆ కసూరి మేతి ఇవన్నీ వెయిటబుల్ అని అనుకుంటా, ఎస్ అండి. చాలా రుచికరంగా ఉంది. థ్యాంక్ యూ. వావ్, దమ్మాలు చాలా చాలా బాగుందండి. ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పింగాణి పాత్రలపైన మరకలు పోవాలంటే బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మరకల్ని తుడిచేస్తే ఈజీగా వదిలిపోతాయి. ఓకే, మరి దమ్మాలు తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేసేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం హెల్దీ అండ్ టేస్టీ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే బైంగన్ రైతా. మరి రైతా తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో గుడ్ ఫుడ్ లో బైంగన్ రైతా. అవునండి, వంకాయతో రైతానా రాజు గారు? చాలా బాగుంటుంది. అవునా? మామూలుగా వంకాయ పచ్చడి అంటే వంకాయ కాల్చి పచ్చడి, అలా వంకాయ బజ్జీ అలా చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. సో ఇది కూడా అంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇది కూడా అలాగే ఉంటుందా ఇది మనకి? కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అవునా? ఓ నైస్. ఓకే, మరి బైంగన్ రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బైంగన్ రైతా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెల్ల వంకాయలు 2, పెరుగు 2 కప్పులు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం పెరుగులో అంటే ముందు మనం పెరుగు బాగా గిల్ల కొట్టుకోవాలండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, సో పెరుగులో ఉండలు లేకుండా అంటే అలా తరకలు అవి లేకుండా ఉంటే మనకి బాగుంటుంది కదా. బాగుంటుంది. సో దీంట్లో సో ఇక్కడ నేను ఏం చేశానంటే వంకాయలకి పైన నూనె రాసేసి సో స్టవ్ పైన లేదా కట్టెల మంట పైన ఉంటే సో అలా కాల్ చేసుకుని సో పైన స్కిన్ తీయడం మనకు ఈజీగా అవుతుంది నూనె అప్లై చేయడం వల్ల. సో తీసేసి లోపల గుజ్జులా మెత్తగా మెది పెట్టేసుకున్నాం. యాక్చువల్గా అయితే అప్పుడు పాతకాలంలో నిప్పుల మీద కాల్చుకునేవాళ్ళు. అది అంటే ఆ టేస్ట్, ఆ స్మోకీ ఫ్లేవర్ బాగా వచ్చేది. ఇప్పుడు అందరికీ అవి అందుబాటులో లేవు కాబట్టి మనం ఇలా స్టవ్ మీద కూడా కొంచెం జాగ్రత్తగా కాల్చేసుకుంటే కొద్దిగా కొంచెం ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఎస్ అండి. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, ఉల్లిపాయ ముక్కలు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు లేదా. ఓకే, సో అంటే వంకాయతో బాగుంటుంది కదా. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఆ వంకాయ కూడా ముద్దలా వేసాం కాబట్టి అదంతా బాగా కలిసిపోతే మనకి బాగుంటుంది కదా. అవునండి. రాజు గారు మిక్స్ చేస్తూ ఉంటారా? మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. డైనింగ్ టేబుల్ పైన ఈగలు వాల్చినట్లయితే ఉప్పు కలిపిన నీళ్లతో డైనింగ్ టేబుల్ ని క్లీన్ చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకే అండి. ఓకేనా రాజు గారు? ఓకే, నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని. ఓకే, సో జనరల్గా ఇలా వంకాయని కాల్చి కొంచెం అంటే ఎక్కువ క్వాంటిటీలో వంకాయ గుజ్జు తీసుకుని సేమ్ ఇలా ఉల్లిపాయలు పచ్చి వేసుకొని పచ్చడిలాగా దగ్గరికి చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఇక్కడేమో మనము రైతా లాగా చూపిస్తున్నాం అనమాట. ఓకే, ఎండుమిరపకాయలు. కాకపోతే ఈ రైతా కూడా రైస్ లోకి బాగుండేటట్టు ఉంది, చాలా బాగుంటుంది. అండ్ చపాతీస్ కానీ ఇలా ఏమైనా వెరైటీగా నంచుకోవాలనుకునే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి కాంబినేషన్. రోటీ చపాతీతో కూడా చాలా బాగుంటుంది. ఓకే, దీంట్లో కరివేపాకు, ఓకే, అలాగే కొద్దిగా పసుపు. ఓకే, స్టవ్ ఆపేసేసి సో దీన్ని కూడా మనం పెరుగులో వేసేసుకోవాలి. ఎస్ అండి. సో ఈ తెల్ల వంకాయలతోనైనా రాజుగారు, లేకపోతే మనకి నల్ల వంకాయలు పెద్దవి దొరుకుతాయి కదా, అవైనా తీసుకోవచ్చా? వాటితో కూడా చేసుకోవచ్చు. చాయిస్. ఓకే,
కాకపోతే వంకాయ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా వంకాయలు మాత్రమే కాల్చుకొని చేసుకుంటే బాగుంటుంది. మనకి ఆ టేస్ట్, ఆ వంకాయ ఫ్లేవర్ అది తెలుస్తూ బాగుంటుందేమో కదా. చాలా బాగుంటుందండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, బాగుంది. రెడీ అండి. ఇలా చూస్తే మాత్రం ఏదో మామూలు రైతా అనుకుంటారు, టేస్ట్ చూస్తే అప్పుడు తెలుస్తుంది వంకాయ ఫ్లేవర్ లో. ఓకే, సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? డాల్ఫిన్ చేస్తున్నాను. డాల్ఫిన్ కి రాడిష్ తీసుకున్నారా? అవునండి, వైట్ డాల్ఫిన్. ఓకే, సో హెడ్ ఇక్కడ. సో ముల్లంగా ఆ సైజ్ లో ఉంటే సరిపోతుందేమో కదా షేప్. అది ఒకవేళ పెద్దదున్నా కొంచెం హాఫ్ చేసుకుని మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనకి ముల్లంగి ఎలాగో పెద్దగా దొరుకుతుంది కాబట్టి ఒక దాంట్లో 2 డాల్ఫిన్స్ చేసుకోవచ్చు అన్నమాట. అవునండి. ఓకే, స్కిన్ అంతా పీల్ చేసేయాలా రాజు గారు? తీసేస్తే బాగుంటుందండి. అవును, కొంచెం ఆ డిస్టర్బెన్స్ అవి లేకుండా ప్లెయిన్ గా ఉంటుంది. సో లేకపోతే ట్రిమ్ చేసిన చోట కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది, వైట్ గా. పైన స్కిన్ కలర్ కొంచెం వేరేగా ఉంటుంది కదా. అవునవును. ఓకే ఓకే, సో అంటే కార్నర్ పాయింట్ నుంచి కొంచెం ముందర చేసుకుంటే మనకు మెల్లిగా అలా షేప్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడికి కట్ చేసేసి ఇక్కడ స్లిట్ ఇస్తున్నానండి. టైల్ మనం వేరేగా చేసేసి ఇక్కడ యాడ్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఒక స్లిట్ ఇస్తున్నాను. పైన దానికి ఇలా ఉంటుంది కదా కొమ్ములాగా. ఎస్ అండి. ప్లస్ సైడ్ లో కూడా జస్ట్ కొంచెం మనకు ఆ సైజ్ లో ఉండేది తీసుకుంటే మిగతాది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఒక 3 రౌండ్ స్లైసెస్ తీసుకున్నాను. సో సైడ్ పిన్స్ అండి. ఓకే, సో వీటిని మనం ఆ స్లిట్స్ లోపలికి పెట్టడానికి కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. అలాగే పై వైపున కూడా పెట్టడానికి. ఓకే, సో ఇది కూడా ట్రిమ్ చేయాలి. సో అప్పుడైతే టూత్ పిక్స్ అవసరం ఏం లేకుండా ఇవి దాంట్లో ఇన్సర్ట్ చేస్తే మనకి ఫిక్స్ గా సరిపోతుంది. సో దీన్ని టైల్ చేస్తాం. ఓకే, సో ఇది కూడా కొద్దిగా మనం 2 వైపుల నుంచి ట్రిమ్ చేస్తే మధ్యలో ఈజీగా కూర్చుండిపోతుంది. ఓకే, సో ఇక్కడ టైల్, డాల్ఫిన్ మూతి పొడుగ్గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అక్కడే ట్రిమ్ చేసేసారు, ఇంకేమీ జాయిన్ చేయకుండా? అక్కర్లేదండి. సో ఇంకొంచెం జస్ట్ మనం ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు చూసుకొని ఆ సైజ్ కి తగ్గట్టుగా కట్ చేసేసుకోవచ్చు కదా. ఓకే, సో నెక్స్ట్ ఐస్ వచ్చేసి ఇక్కడ. కాకపోతే కొంచెం ఆ ముందు షేప్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి కదా. కొద్దిగా ట్రిమ్ చేసుకునేటప్పుడు కొంచెం ఆ షేప్ ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే అంత ఈజీగా వచ్చేది. అండ్ ఇందులో డ్రా చేసుకోవడానికి కూడా మనకి లేదు కాబట్టి కొద్దిగా చూసుకుంటూ బెటర్. సో మిరియాలు పెడుతున్నాను. ఓకే, చిన్న సైజు. ఓకే అండి. ఓకే, సో డాల్ఫిన్ రెడీ. దానికి చిన్న స్టాండ్ కూడా చేస్తున్నాను, కొంచెం పైకి ఎలివేట్ అయితే బాగుంటుంది. ఓకే ఓకే, సో బ్రింజాల్ పైన సో మీరు చాలా రకాల ఫిషెస్ చూపించారు కదా రాజు గారు ఇప్పటిదాకా, అన్ని కలిపి ఒకటి చేసుకుంటే భలే ఉంటుంది కదా. యాక్వేరియం టైప్ లో చేసుకోవచ్చండి. సో దాంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ని పెట్టుకోవచ్చు అప్పుడు.
ఒకసారి ఇది పట్టుకోరా. ఓకే, సో రైతా రెడీ, కార్వింగ్ రెడీ అండి. రెడీ. ఓకే, చూసారు కదండి, చక్కటి డాల్ఫిన్ కార్వింగ్ తో మనకి రైతా కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు బైంగన్ రైతా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బైంగన్ రైతా తయారు చేసే విధానం: ముందుగా వంకాయలకు నూనె రాసి కాల్చుకొని పైన పొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. పెరుగులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వంకాయ గుజ్జు, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని వంకాయ పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బైంగన్ రైతా రెడీ. బైంగన్ రైతా తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, కమ్మగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. మనకి వంకాయతో ఏది చేసినా కూడా అంటే కరెక్ట్ గా చేసుకుంటే మ్యాచ్ అయ్యే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. అండ్ ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనం కాల్చి చేయటం మూలన ఎంతైనా కాలిస్తే అది కూడా పైన అదంతా మాడినట్టు ఆ స్మోక్ ఫ్లేవర్ వస్తుంది కదా. సో ఆ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంది రాజు. ఉల్లిపాయలు కూడా కొంచెం కరకరలాడుతూ తగులుతూ బాగుంది, వెరీ టేస్టీ. అండ్ ఇది చక్కగా అన్నంలోకి బాగుంటుంది, చపాతీ లాంటి వాటిలోకి పెట్టుకోవచ్చు. సో ఎవరికి ఎలా నచ్చిన విధంగా అలా తీసుకోవచ్చు. సో చాలా బాగుందండి బైంగన్ రైతా, అండ్ చాలా సింపుల్ కూడా. చూసారు కదా, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వైట్ షూస్ పైన మరకలు అంటినట్లయితే నెయిల్ పాలిష్ రిమూవర్ తో ఆ మరకల్ని తుడిచేస్తే అవి ఈజీగా వదిలిపోతాయి. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఊరించి వంటలు చేయడానికి. ఓకే, మరి వాళ్ళ టేస్టీ ఊరించి వంటలు ఏంటో చూసేద్దామా. ఓకే, మరి ఈ రోజు కూడా మనకి వెరైటీ ఊరించి వంటలు చేయడానికి ఇక్కడ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మర్చిపోయారా? అచ్చా, ఎక్కడ చెప్పండి. గాయత్రి నగర్. గాయత్రి నగర్. అలా ఎలా మర్చిపోయారు మీరుండే ప్లేస్ ని? అంటే అక్కడ నుంచి ఇక్కడికి రాగానే మర్చిపోయారా మొత్తం మా స్టూడియోకి వచ్చేసరికి? అంతేనా? ఓకే, గుర్తు పెట్టుకోండి, మీ పేరు మాధవి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అక్కడికి, ఓకేనా? ఓకే, హాయ్. హాయ్. మీ పేరు? స్వాతి. స్వాతి, మీరు ఎక్కడి నుంచి? నేను గాయత్రి నగర్. గాయత్రి నగర్ నుంచి. అంటే మీ ఇద్దరికి ఏమన్నా రిలేషన్ ఉందా? ఒక్కింట్లోనే. అదేంటి అంటే వాళ్ళ రెంట్. ఓ అదే, ఒక్కింట్లోనే ఉంటామంటే మళ్ళీ ఇద్దరు కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారండి నన్ను. అంటే ఒక్కింట్లోనే అంటే నేను వాళ్ళ అమ్మాయో లేకపోతే అలాగో అని అనేసుకున్నాను అనమాట. సో మీ ఓనరు, మీరేమో టెనెంట్ అనమాట, అవునా? సో రెడీయా మరి ఇద్దరు? రెడీ. ఓకే, సో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? చిక్కుడు మెంతి కూర. చిక్కుడు మెంతి కూర చేస్తారా? ఓకే. ఓకే, మరి చిక్కుడు మెంతి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. చిక్కుడు మెంతి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, తరిగిన బంగాళదుంప 1, తరిగిన క్యారెట్ 1, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయలు 2, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్. చిక్కుడు మెంతి కూర కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, మాధవి గారు స్టార్ట్ చేద్దామా? గుర్తుంది కదా వంట అంతా ఎలా చేయాలో? గుర్తుందా? ఓకే. అలాగే ఏమేమి వేస్తున్నారో కూడా చక్కగా చెప్తూ వేస్తే చూసే వాళ్ళందరూ కూడా బాగా అర్థమవుద్ది. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, పోపు దినుసు. పోపు, నెక్స్ట్ కరివేపాకు. ఓకే. ఓకే, కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. అల్లం ముక్కలు. అల్లం ముక్కలా? అల్లం ఏంటి? అల్లం ముక్కలు.
ఓకే క్యారెట్ ముక్కలు. ఎందుకు మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారా, భయపడుతున్నారా ఏంటి? నాకు ఒకసారి చెప్పరా ప్లీజ్. మేడం టెన్షనా? ఎందుకు SMS చేశారు, చక్కగా వచ్చేసారు, ఇంకెందుకు టెన్షన్? మీకు వచ్చిన వాటిని టెన్షన్ లేకుండా చేశారనుకోండి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, టెన్షన్ పడుతూ చేశారనుకోండి సెకండ్ ప్రైజ్ వస్తుంది. ఏది కావాలి మీకు? ఫస్ట్ కదా, ఇది మాత్రం ఫస్ట్. మరి బాగా చేయండి. సో ఇంకేం లేదా ఇందులో వేయడానికి? మూత పెట్టేద్దామా? అన్ని కూడా పచ్చి ముక్కలు ఏం ఉడికించకుండా. ఓకే ఓకే. సో మనకి అంటే మీరు చిక్కుడుకాయ ముక్కలు కూడా ఉడికించలేదు. సో అన్ని కూడా చక్కగా ఇక్కడే మగ్గాలి మనకి. సో మాధవి గారు ఏం చేస్తుంటారు? మీరు హౌస్ వైఫా? మీ వారు ఏం చేస్తుంటారు? ఫైనాన్స్. ఓకే, పేరేంటి? కే గోవర్ధన్. పిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. పేర్లు గుర్తున్నాయా? చెప్పండి. పూజ, శ్రీజ. ఏం చదువుతున్నారు? పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప 9th క్లాస్. ఓకే ఓకే. అంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? ఓకే ఓకే. ఒకసారి తిప్పుతారా? ఓకేనా? చిక్కుడు ముక్కలా? ఓకే. ఇవన్నీ మనం ఉడికించి ఎందుకు చేసుకోకూడదు కర్రీ? ఉడికిస్తే మెత్తగా అయిపోద్ది. డైరెక్ట్ ఇలా వేయించుకుంటే బాగుంటుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. ఒకవేళ ఫాస్ట్ గా అవ్వాలి అనుకుంటే కొంచెం హాఫ్ బాయిల్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ చిక్కుడు ముక్కలు, క్యారెట్, బంగాళదుంప 3 ఉడకాలి. కొంచెం సాల్ట్ అలా ఏమన్నా వేస్తే ఫాస్ట్ గా మగ్గుతుంది కదా, అవునా? వేయొచ్చా? వేయొచ్చు. ఇప్పుడు చిక్కుడు మెంతికూర అన్నారు కదా, మళ్ళీ బంగాళదుంపలు, క్యారెట్లు ఇవన్నీ ఎందుకు దీంట్లో? టేస్ట్ గా ఉంటుందనా? లేకపోతే కాంపిటీషన్ కదా, కొంచెం కలర్ఫుల్ గా అలా ఉంటే అన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇలాగా? ఓకే ఓకే. మెంతికూర కూడా వేసేస్తారా? మెంతికూర. ఓకే. సో మెంతికూర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఓకే. కానీ ఇప్పుడు చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది. మొత్తం మగ్గాక మరి ఎలా తయారవుతుందో తెలియదు. కానీ మీరు ముందు నుంచి ఈ కర్రీ ఇలాగే నేర్చుకున్నారా? ఇలాగే నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నారు? మీరే నేర్చుకున్నారా లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకున్నారా? మేమే నేర్చుకున్నాం. మీరే? అంటే ఈ కాంబినేషన్ ఎందుకు మీకు ట్రై చేయాలనిపించింది? మెంతి చిక్కుడు హెల్దీ ఫుడ్ అని. హెల్దీ ఫుడ్ అనా? అంటే బేసిక్ గా మనకి మెంతి అనగానే టమాటో కొంచెం అంటే వేస్తారు అన్నిట్లో, కాకపోతే ఇది బాగుంది కాంబినేషన్ మీరు ఎంచుకున్నది. టమాటో వేయాలి. టమాటో. ఓకే. అదేంటి? పచ్చిమిర్చి పేస్ట్. సో ఉప్పు వేసి గ్రైండర్ చేసింది మేడం. అంటే ఇప్పుడు కూరకు మళ్ళీ సరిపడా ఉప్పు వేసుకోవాలా లేకపోతే అందులో ఉన్నదే సరిపోతుంది? అందులో ఉన్నది సరిపోతుంది. సరిపోతుందా? సో ఇప్పుడు ఇదంతా కలిసి మనకి మగ్గాలన్నమాట, అంతేనా? సో మెంతి కూర కూడా ఇప్పుడే వేసేసారు కదా, చేదేం రాదా మరి? ఏం రాదు. ఎందుకు? ఉప్పు, నూనె అది వేసినాం కదా, బాయిల్ అయిపోతుంది. ఓ ఓకే ఓకే. చూద్దామా మాధవి గారు ఒకసారి? ఓకేనా? తర్వాత ఏం వేస్తున్నారు? నువ్వుల పొడి. సో వేయించేసిన నువ్వుల పొడి వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి కలిపేసుకోండి. అంటే కొంచెం కూర మనకు కొద్దిగా తెల్లగా అలా అనిపిస్తుంది, కొంచెం కారపొడి వేసుకుంటే మనకు ఆ ఎర్రటి రంగు వస్తుందేమో కదా, కానీ అక్కర్లేదు. చికారం వేసినందుకు గ్రీన్ కలర్ లో వచ్చింది. ఓకే ఓకే. మెంతి కూర అయితే చక్కగా మొత్తం ఎక్కడో కలిసిపోయినట్టుంది మీరు అన్నట్టు. స్మెల్ అయితే వస్తుంది కానీ ఆకు ఎక్కడ కనపడట్లేదు. ఓకే. నెక్స్ట్ కొత్తిమీర. ఓకేనా? ఓకే. అయిపోయినట్టేనా? అయిపోయింది. స్వాతి అయితే చక్కగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇప్పటిదాకా ఏం చేశారా మాధవి గారని. అందులో గెరిటను చూడండి, అది తీసుకోండి. ప్లేట్లో బాగా పెట్టారు. ఇవన్నీ మీరే చేశారా? నేనే చేశాను. బాగా చేశారు.
ఓకేనా, రెడీ. బాగుంది, చక్కగా డెకరేట్ చేశారు బీట్రూట్ ఇంకా క్యారెట్ తో. ఓకే, చూసారు కదండి. మరి వేడివేడిగా చిక్కుడు మెంతి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు మెంతి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత మెంతి కూర, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నువ్వుల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిక్కుడు మెంతి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొత్తిమీర రసం కిడ్నీల్ని శుభ్రపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొత్తిమీర రసాన్ని తరచూ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, మరి మాధవి గారు తయారు చేసిన చిక్కుడు మెంతి కూర తయారీ విధానం చూసారు కదా. స్వాతి, మీరు రెడీయా? ఏం చేస్తారు వంట? రాజ్మా బనానా ఫ్రై. రాజ్మా బనానా ఫ్రై. ఓకే ఓకే, మరి రాజ్మా బనానా ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా బనానా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా అరకప్పు, అరటికాయ 1, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే స్వాతి, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఆయిల్, ఓకే, కొంచెం పోపు దినుసు. పోపు. మీ బిల్డింగ్ లో అందరూ ఒకేలా మాట్లాడతారా? ఏం కాదు మేడమా, మరి ఎందుకు మేడం అలా మాట్లాడుతున్నారు ఈరోజు? ఓకే, తర్వాత ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు. అరటికాయ రాజ్మా, ఈ కాంబినేషన్ ఏంటి వెరైటీగా ఉంది, అది కూడా ఫ్రై మళ్ళీ. రాజ్మా హెల్త్ కి మంచిది. అది ఓకే, కాంబినేషన్ ఎక్కడ నేర్చుకున్నావు? నేనే నేర్చుకున్నాను. వేరే నేర్చుకున్నావా? ఓకే. కరివేపాకు, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇది కాంబినేషన్ నువ్వే ఎందుకు ట్రై చేయాలనిపించింది? నీకు అరటికాయ ఇష్టమా రాజ్మా ఇష్టమా? రాజ్మా బాగుంటుంది. రాజ్మా బాగుంటుందా? అరటికాయ ఇష్టం లేదా అయితే? అరటికాయ కూడా ఇష్టము, బట్ రాజ్మా ఇంకా ఇష్టమా? కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. స్వాతి, నువ్వేం చదువుకుంటున్నావా లేకపోతే? MBA సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే. ప్రైవేట్ గానా కాలేజ్కి వెళ్తున్నా? రెగ్యులర్ గా. రెగ్యులర్ కాలేజ్. ఓకే. మరి వంటలు ఎప్పుడు నేర్చుకుంటున్నావు ఈ గ్యాప్ లో? ఫ్రీగా ఉన్నప్పుడు. ఫ్రీగా ఉన్నప్పుడా? అదేంటి? పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం పచ్చి వాసన పోతుంది కదా, సో దీంట్లోనే ఫ్రై అవ్వాలి. ఓకే. అంత పచ్చిమిర్చి పేస్ట్ వేసావు, కారం ఎక్కువ అవుదా? లైట్ గా ఉన్నాయి కదా, అదే సరిపోద్ది అంటావు. ఓకే. అన్ని వంటలు వచ్చా లేకపోతే ఏమన్నా కొన్ని కొన్ని అలా నేర్చుకుంటూ ఉంటావా? అన్ని వచ్చా? హెల్ప్ చేస్తుంటావా అయితే మీ మమ్మీకి? నిజంగానా? ఏమన్నా అడగాలి, చేస్తుందండి. నిజమేనా? ఓకే. మగ్గిపోయాయి కదా, రాజ్మా. రాజ్మా ఉడికించేసిన రాజ్మా. నువ్వు కొంచెం కారం ఎక్కువ తింటావా ఏంటి? ఏం లేదా? ఓకే. మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ వేసి మళ్ళీ కారం కూడా పెట్టుకున్నావు కదా, లైట్ గా కలర్ కోసం. ఓకే. నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? బ్రదర్. పెద్ద బ్రదరా చిన్న బ్రదరా? చిన్న. ఏం చదువుతున్నాడు? తను బీటెక్ కంప్లీట్ అయింది, MS కోసం అవుట్ ఆఫ్ ట్రై చేస్తున్నాడా? వెళ్ళిపోతున్నాడా? వెళ్తున్నారు నెక్స్ట్ మంత్. సో అయితే చక్కగా దగ్గరుండి మీ తమ్ముడికి అన్ని వంటలు నేర్పించు. ఓకేనా? నెక్స్ట్ ఏమిటి? సాల్ట్ వేద్దాం కొద్దిగా. ఏంటి మీ తమ్ముడు పేరు? శ్రీధర్. ఓకే. చూసుకో, ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ లో ఉప్పు ఉంది అంటే మనం వెండుకారం వేస్తాం కదా కాబట్టి పడుతుంది. ఓకే.
మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫార్మర్. ఫార్మర్. వావ్, గ్రేట్. ఏం పేరు? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి. ఓకే, మరి మమ్మీ? మమ్మీ హౌస్ వైఫ్. అమ్మ పేరేంటి? పుష్పలత. పుష్పలత. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. బనానా ఉడికించేసిన రా బనానా, పచ్చికాయ. ఓకే, యాక్చువల్గా అరటికాయ కూడా ఫ్రై చాలా బాగుంటుంది, కూర కూడా బాగుంటుంది. కానీ ఎందుకు అరటికాయ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు కదా. అలా తినని వాళ్ళు ఇలా తినొచ్చు. ఇలా ఏమన్నా పప్పుల కాంబినేషన్ లోను లేకపోతే రాజ్మా సంథింగ్ ఇలాంటివి ఏమన్నా యాడ్ చేసుకుంటే చక్కగా వాటితో పాటు ఇది కూడా తినేయచ్చు. కొద్దిగా కారం వేసి. కారమా? కొంచెం ఇందాక పచ్చికారం వేసుకున్నాం కదా, కొద్దిగా లైట్ గా వేసుకోవాలి ఎండు కారం. ఓకే, మూత పెట్టేద్దామా? అన్ని వేసేసినట్టేనా? అంటే ఇంకా మసాలా ఇది జస్ట్ మగ్గితే మనకి రెడీ కర్రీ. ఓ నైస్. అని ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఫాస్ట్ అయిపోతుంది కదా. జస్ట్ ఆ మసాలా ఫ్లేవర్స్, ఆ కారం అదంతా పడితే ముక్కలకి సరిపోతుంది. ఓకే ఓకే, సరే చూద్దామా? ఓకేనా? స్వాతి, మీ ఫాదర్ ఏం ఫార్మింగ్ చేస్తూ ఉంటారు? బత్తాయి. బత్తాయి. ఓ, ఇది మగ్గిందా? కొంచెం మసాలా. ఓకే, గరం మసాలానా? లేదు, నార్మల్ ధనియాలు. కొద్దిగా నువ్వుల పొడి. వేయించేసిన నువ్వుల పొడి వేయించి పొడి చేసుకున్నాం. కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి. సో ఏమన్నా కారం కాస్త అటు ఇటు అయినా ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేసేస్తాయి. కొద్దిసేపు మూత పెట్టేద్దామా? 2 minutes. సో ఇది ఏదైనా సైడ్ డిష్ లా బాగుంటుంది కదా, రోటీకి బాగుంటుంది కాంబినేషన్. సో ఇంకా ఫైనల్ గా 1 నిమిషం మగ్గితే మనకి ఇది కూడా రెడీ అనమాట ఫ్రై. ఓకే, చూద్దామా స్వాతి? ఓకేనా? రెడీ అయ్యింది. గార్నిష్ చేసుకుని ఫైనల్ గా కొత్తిమీర. సో నీ ఫ్రై కూడా చక్కటి స్మెల్ వస్తుంది. అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేనా? బౌల్లో రెడీ. నువ్వు కూడా చక్కగా డెకరేట్ చేసావు ప్లేట్ ని. వెరీ నైస్. ఓకే, మరి స్వాతి తయారు చేసిన రాజ్మా బనానా ఫ్రై కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా బనానా ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా రాజ్మా, అరటికాయ ముక్కలు విడివిడిగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన రాజ్మా, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, కారం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులో ధనియాల పొడి, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. అంతే, రాజ్మా బనానా ఫ్రై రెడీ. ఓకే, మరి 2 డిషెస్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. అండ్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూడడానికి. మరి చూద్దాం, టేస్ట్ చూసి ఎవరు విన్ అవుతారో చెప్పేస్తారు రాజు గారు. రాజు గారు, 2 కూడా, ఒకటి కర్రీ ఒకటేమో ఫ్రై. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? ఫస్ట్ కర్రీ చేశారు కదా, చిక్కుడు మెంతి కూర, అదే టేస్ట్ చూద్దామా? మీరు కూడా తీసుకుందాం. తీసుకోండి. నోట్లో పెట్టుకోగానే ఏంటో తీగ అనిపించింది, రాను రాను కారంగా అనిపిస్తుంది. బాగుందండి మొత్తానికి అయితే. నెక్స్ట్ ఫ్రై టేస్ట్ చూద్దాం. రాజ్మా బనానా ఫ్రై.
బాగుంది స్వాతి, చక్కగా అన్ని సరిగ్గా సరిపోయాయి. చాలా టేస్టీగా ఉంది కదా రాజు గారు? అవునండి. ఓకే, సో మరి రెండు కూడా బాగున్నాయండి కర్రీస్. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో ఈ రోజు ఊరించే వంటలో. సో రాజు గారు ఏది ఎలా ఉంది ఇవాళ ఊరించే వంట విన్నర్ ఎవరు? సో మెంతి కూర కొంచెం మగ్గితే బాగుండేదండి, కొంచెం లైట్ చేదు కొంచెం తెలుస్తుంది. సో కర్రీ బాగుంది, నోట్లో పెట్టుకోండి. కొంచెం ఎండింగ్ లో కొంచెం వగరు కొంచెం ఉప్పు కూడా పడాలేమో కదా, కొంచెం పడితే సో అది కూడా కొంచెం కవర్ బ్యాలెన్స్ అయ్యేది. సో ఈరోజు స్వాతి విన్నరా? బనానా, రాజ్మా బనానా. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్ని కరెక్ట్ గా తగ్గించాలి. ఓకే, సో కంగ్రాచులేషన్ స్వాతి. దా ఇలా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో అన్ని బాగా వేసావు. సో నువ్వు ఫైనల్ గా కారపొడి జల్లావు కదా, అది కొంచెం జల్లకుండా ఉండుంటే సరిపోయేది అనుకుంటా ఘాటు. ఎనీవే కంగ్రాచులేషన్స్, నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దామా శారీ ఎలా ఉందో. ఓకే మాధవి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. బాయ్ బాయ్. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బజ్జీలు చేసేటప్పుడు బజ్జీల పిండిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసినట్లయితే బజ్జీలు మరింత రుచికరంగా వస్తాయి. గుడ్ ఫుడ్ లో ఈ రోజు మనం చూసిన బైంగన్ రైతా మినహా మిగతా వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిల్లి వంటలో చూసిన దమ్ ఆలూలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, కాజు పేస్ట్ 2 హై క్యాలరీ, కాకపోతే ఇలాంటి ఐటమ్స్ మనకు పిల్లలకు చాలా మంచిదండి. ఇప్పుడు మీరు నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్లో కొన్ని ఫ్యామిలీస్లో చూసారనుకోండి, బాదాం పప్పు, కాజు, పిస్తా ఇవన్నీ కూడా బాగా పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే బుర్ర బాగా షార్ప్గా ఉంటుంది, చక్కగా పనిచేస్తూ ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. అది తప్పు కాదు, 100% నిజం అన్నమాట. అంటే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తినడం మూలాన చక్కగా ఒక బ్రెయిన్ అంటే మెదడు బాగా పెరుగుతుంది, అంటే ఎదుగుతుంది, తర్వాత ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా బాగా చేయగలుగుతుంది అని ప్రూవ్ అయ్యింది. బట్ కసూరి మేతి ఉంది, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రెసిపీ పరంగా చాలా బాగుందండి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక ఊరించే వంటలో చూసిన చిక్కుడు మెంతి కూర. ఇప్పుడు చిక్కుడు, మెంతి ఇవి రెండే మంచి కాయగూరలండి. చిక్కుడుకాయ అంత మంచిది కూడా ఇంకేదీ లేదు. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ఇప్పట్లో ఉంటే కాన్స్టిపేషన్, లేకపోతే ఊరికే పొట్ట అప్సెట్ అవ్వడము అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. సో జనరల్గా మనం హెల్దీగా ఉండాలి అంటే ఏ పనులు ఎలా జరగాలో అలా జరగాలి, దానికన్నా ఎక్కువ జరగద్దు తక్కువ జరగద్దు అంటే ఇలా గనక మనం చూసుకుంటే ఈ చిక్కుడు లాంటివి బాగా మనం ఉపయోగించాలి. సో దానితో పాటు మెంతి కూర కూడా చాలా మంచిదండి. ఇంకా మరికొన్ని వెజిటబుల్స్ ఇందులో ఉన్నాయి. మనకి ఇష్టం ఉంటే ఈ వెజిటబుల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ అవసరం ఎంతవరకు ఉంది అని చూస్తే కనుక ఈ 1-2 అంటే చిక్కుడు మెంతి కూర వరకే మనం సరిపెట్టుకుంటే కూడా పర్వాలేదు. కుదిరితే ఇంకా వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా మనకు అంతే పోషక విలువలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. సో చిక్కుడు మెంతి కూర కూడా చాలా బాగుందండి. ఇక నెక్స్ట్ మీరు చూసిన రాజ్మా బనానా కర్రీ. ఇప్పుడు రాజ్మా అనగానే రాజ్మా కంటూ కొన్ని అంటే ట్రెడిషనల్గా కొన్ని ట్రై చేస్తూ ఉంటాం. అరటికాయ అనగానే మనం వేపుడో లేకపోతే ఇంకేదైనా ఫ్రై లాగో చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి కాంబినేషన్ అనేది చాలా కొత్తగా ఉంది. సో పోషక విలువల పరంగా ఎలా ఉందంటే మంచిగానే ఉంది, బాగానే ఉంది. ఎందుకంటే అరటికాయ ఒక వెజిటబుల్, రాజ్మా అన్నది ఒక మాంసకృతి, అంటే మనకు ప్రోటీన్ని అందించే ఒక రకమైన ఆహార పదార్థం. సో ఇవి రెండు కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే టైం సేవింగ్ మనకు. అంటే వీటి రెండింటితో పాటు ఒక చపాతీయో కొద్దిగా రైస్ తీసుకుంటే మనకు కావాల్సినవి బ్యాలెన్స్డ్గా దొరుకుతాయి అన్నమాట. సో ఎవరికైతే టైం లోటుపాటు ఉందో, త్వరగా వాళ్ళు వంట చేయాలి, త్వరగా ఆఫీసులకు వెళ్ళాలి, కానీ చక్కగా మనం ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్డే తినాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ బాగా ఉపయోగపడతాయి. కానీ నాది ఒక చిన్న ఒక మంచి సలహా ఏంటంటే రాజ్మా కానివ్వండి, చోళే కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఏ ఒక పప్పు ధాన్యం అయినా కూడా మనము సోక్ చేసి వాడితేనే దాని నుంచి మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి దూరంగా ఉండొచ్చు. సో రెసిపీ పరంగా చూసుకుంటే రాజ్మా, రా బనానా ఫ్రై, దమ్ ఆలు, అలాగే చిక్కుడు మేతి కూర 3 కూడా బాగున్నాయి. డెఫినెట్గా దీన్ని నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు.
ఓకే, మరి మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మా స్టూడియో దాకా రాలేకపోతున్నారా? డోంట్ వరీ, మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఆ వంటని మా షెఫ్ గారు ఎలా చేసుకోవాలో అందరికీ చేసి చూపిస్తారు. అలా రాసి పంపించినందుకు మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు, ఈ రోజు 2 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. దమ్మాలు చాలా టేస్టీగా ఉంది, బైంగన్ రైతా అయితే చక్కగా హెల్దీగా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అభిరుచిలోని వెరైటీస్ అన్ని కూడా దేనికదే చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి, ఖచ్చితంగా రాసి పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బాయ్.